సరే నువ్వు కూర్చోమ్మా, నేను కూర్చుంటాను పక్కన. పర్వాలేదు. చందు గారు మామూలుగా పర్లేదు ముందుకే. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनो आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वै अग्निरायतनम् आयतनवान् भवति సింపుల్ అన్నారు కాబట్టి శతమానం భవతి శతాయు పురుషస్య దేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రైట్. థ్యాంక్ యూ బాబు గారు. అలాగే థ్యాంక్ యూ అన్నయ్య గారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రుక్మిణికి ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని, అంటే నాకు సన్మానం కోసం కాదు, తనతో పాడుకోవచ్చన్న ఆశ అంతే. ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని తను ఎప్పటికీ ఈ పాటల పల్లకిలో ధ్రువతారగా ఉండిపోవాలి ఈ పాటల ఆకాశంలో అని కోరుకుంటూ, ఈ సన్మానానికి చాలా కృతజ్ఞుణ్ణి. చాలా సంతోషం. అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ప్రసాద్ గారికి ఈ పాటలు, అన్ని పాటలు ఆల్మోస్ట్ ఎవరు రాశారు, దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆ సందర్భం ఏంటి, ఇవన్నిట్లో కూడా చాలా ఒక రకమైన పిహెచ్డి చేశారు ఆయన. నిజంగా దీంట్లో డాక్టరేట్ ఉన్నట్లే. అందుకే ఆయనకి ఎన్నిసార్లన్నా సన్మానం చేయొచ్చు మనం. ప్రతిసారి కూడా ఆయన సన్మానం చేసినప్పుడంతా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాట మీద అంత ధ్యాస ఎవరుకున్నారు. నేను పాడే పాటలు అసలు నాకు చిత్రాలే గుర్తుండవు అసలు. థ్యాంక్ యూ. అట్లానే ఎవరన్నా మేల్ సింగర్స్ పాటలు పాడలేకపోతే ఫిమేల్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ప్రసాద్ గారి పేరు చాలు ఏ పాటను పాడేస్తారు. అట్లానే ఫిమేల్స్లో మన అనురాధ మేడం గారు, నో ప్రాబ్లం. వాళ్ళిద్దరు ఉంటే స్టేజ్ రన్ అయిపోయి ఎటువంటి పాటైనా పాడవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. కొంతమంది థ్యాంక్ యూ అన్నయ్య.